ఫ్రెండ్స్ నా గొంతు బాగాలేకున్నా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చానండి. దీనికోసమైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటి పరాటాలు అంటున్నావు, ఏం పరాటాలు అని కామెంట్ పెట్టారు. సో వాళ్ళ కోసం నేను ఫుల్ వీడియో చేస్తున్నా, చూసేసేయండి. ఇదేంటంటే పాలక్ పన్నీర్ని అంతా స్మాష్ చేసుకున్నాను నేను. సో దీనికి ఏంటంటే 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని మనము క్యూబ్స్లా ఇస్తాం కదా పన్నీర్ని. సో దాన్ని నేను స్మాష్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలండి. కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇది చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఏంటంటే స్టఫ్డ్ పరాటాకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి దీనికి చపాతీ పిండి కలుపుకొని పరాటా చేసుకోవడానికి టైం పట్టిద్ది కదా. సో ఇలా ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి చపాతీలోనే మెల్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదో నేను చెప్తానండి. 1 వీక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, వర్క్ ఉండే. సో దానికోసం వెళ్ళాను. అలానే ఏమైందంటే ఇంట్లో ఫంక్షన్స్ ఉండే. సో అవి చూసుకొని వచ్చేసరికి మాకు 1 వీక్ పట్టిందండి. తర్వాత ఏమైందంటే 2-3 డేస్కి మేము వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చేసాక 2-3 డేస్కే మా మామయ్య గారు కాల్ చేసి ఇలా ఎంక్వైరీకి వస్తున్నారంట ఆఫీసర్స్, మీరు రావాలి ఇక్కడికి అంటే మేము వెళ్ళామండి. వర్క్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో వర్క్ అయిపోయిన ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ అయిందండి నాకు కోల్డ్, ఫీవర్. వాటర్ చేంజ్ వల్ల చాలా అంటే చాలా ఫీవర్ వచ్చేసింది. సో తగ్గలేదు. దానికోసం బ్లడ్ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అని వచ్చింది. సో అలా 1 వీక్ అలా గడిచిపోయిందండి. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఏంటంటే మనకు ఇండియాలో ఉన్న మంచి అలవాటు ఏంటంటే మన పనుల పైన ఉండే ఇంట్రెస్ట్, మన జీవితం పైన ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువ వేరే వాళ్ళ పైన, వేరే వాళ్ళ లైఫ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో ఇంకా అందులో ఎదుగుతున్నారు వేరే వాళ్ళు ఎదుగుతున్నారు అనేది ఉంటుంది చూడండి. ఇంకా అది కుళ్ళే వస్తుంది, డైరెక్ట్ కుళ్ళే ఉంటుంది. అవునా కాదా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎదుగుతున్నారు అంటే కుళ్ళే వస్తుందా లేదా, నిజమా కాదా అని చెప్పింది కామెంట్ చేసేసేయండి. పరాటాల విషయానికి వస్తే మనం దాన్ని మంచిగా మెత్తగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ మ్యాక్సిమం అలా పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాటిని చపాతీలో చేసుకోవాలి. సో నేను అలా ఎందుకు చెప్పాను, ఇండియాలో ఇలాంటి అలవాటు ఎందుకు ఉంది, ఇవన్నీ ఎందుకు చెప్పాను, ఎదిగితే కుళ్ళు వస్తుంది అన్న విషయం ఎందుకు అన్నాను అనేది నేను మీకు చెప్తానండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నా ఛానల్లో ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తారండి. ఛానల్లో వీడియోస్ చూసి లైక్ చేయకపోతే ఎంత కోపం వస్తుంది చెప్పండి మీరే. కోపం మీన్స్ ఏంటంటే నాకు ఎదురైన సిచ్యువేషన్స్ మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు ప్రతి ఈవెంట్స్లో కలుస్తారు, మనకి ఫ్యామిలీ ఫంక్షన్స్లో. ప్రతిసారి మా బంధువులు ఏం చెప్తారంటే నీ వీడియోస్ చూస్తున్నాము, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇలా అలానే కాదండి వీడియోస్ చేస్తుంది యూట్యూబ్లో, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. ఎందుకండి అలా? మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే జస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో మన పరాటాల విషయానికి వస్తాం. ఇలా అన్నిటినీ చేసుకొని చపాతీలా చేసుకొని మనం మంచిగా కాల్చుకోవాలి. ఒకవేళ మీకు చపాతీలా కాకుండా మాకు లేయర్ చపాతీలా కావాలంటే మన భాషలో చెప్పుకుంటే మడత రొట్టెలు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. ఇవి ఎట్లా అంటే ప్లెయిన్గా తిన్నా సూపర్గా ఉంటాయి, పప్పులో తిన్నా చాలా బాగుంటాయండి. ప్లెయిన్లో తినండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు పాలక్ పన్నీర్ రెసిపీ కావాలనుకోండి, ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ కర్రీ ఎలా చేస్తారని అందరికీ తెలుసు మ్యాక్సిమం. ఒకవేళ నా స్టైల్లో కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే నాకు ఫేస్ చేశాను కాబట్టి నేను అలా చెప్తున్నానండి. సో మీ ఎంకరేజ్మెంట్ అనేది మాటలలో ఎగతాళిగా మాట్లాడడంలో రాదండి. జస్ట్ మీరు చూపిస్తే సరిపోయిద్ది ఎంకరేజ్ చేస్తున్నామని. మన దానిలో మన వాళ్ళు ఎవరన్నా ముందుకెళ్తున్నారు, ఏదన్నా కొత్తగా పని చేస్తున్నారంటే మన దానిలో మనకు అలవాటే అండి ఎగతాళి చేయడం, ఎగతాళిగా మాట్లాడడం. అలా కాకుండా ఎంకరేజ్ చేయండి. బ్యూటీ టిప్స్ కావాలన్నా నా ఛానల్లో కామెంట్ చేసేసేయండి. ప్రతి ఒక్కటి మీకు వీడియోస్ పెడతాను. వెరైటీ వంటలు కూడా నా ఛానల్లో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.